కడప జిల్లా పోరుమమిల్ల అబ్దుల్ కలాం ఫౌండేషన్ తరపున బీకోడూరు మండలంలోని కస్తూరి పాఠశాల, సగిలేరు పాఠశాల, గోవిందాయపల్లె జిల్లా పరిషత్ పాఠశాల, ఇత్రంపేట్ జిల్లా పరిషత్ పాఠశాల, బీకోడూరు జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 220 విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సునీల్ కుమార్, ఫౌండేషన్ చైర్మన్ కొమరి గంగిరెడ్డి, వెంకట సుబ్బరాజు, బ్రహ్మానందరెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, నవీన్, రమేష్, నాగేంద్ర పాల్గొన్నారు. మా అబ్దుల్ కలాం ఫౌండేషన్ తరఫున పరీక్షా సామగ్రి పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ పాఠశాల హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ సునీల్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ, అదేవిధంగా విద్యార్థులకు మరియు ఇక్కడ విచ్చేసినటువంటి మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మామూలుగా మేము గత నెల నుంచి కూడా అనుకుంటున్నాం సార్ నా గత 15 సంవత్సరాల నుంచి కూడా చాలా దగ్గరగా సన్నిహితం, మా ఇంటి దగ్గర సార్ కూడా ఇట్లా మనం ఇవ్వాలనుకుంటున్నాం సార్. మేము అంతా మిత్రులు కలిసి ఎంత జాబ్ చేసాము సాఫ్ట్వేర్లో. నేనైతే ఇక్కడ బీకోడ్లో పనిచేస్తాను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో, వీళ్ళంతా మా మిత్రులు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు. ఇట్లా ఒక 5-6 మంది కలిసి మేము ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసాం సార్. ఈ ఫౌండేషన్ ద్వారా మేము గత మన బద్వేలు నియోజకవర్గాలు ఉన్నటువంటి కాశీనాథ్ అయితే కలసపాడు, పూర్వమిల్ల, బీకోడూరు, గోపువరం, అట్లూరు మరియు బద్వేలు అన్ని మండలాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి 10వ తరగతి ఓన్లీ కేవలం 10వ చదివేటువంటి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివేటువంటి విద్యార్థులందరూ కూడా మన పరీక్షా సామగ్రి ఇవ్వాలనుకుంటున్నాం సార్. మేము కొత్తగా ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫౌండేషన్ తరఫున అసలు మన ఫౌండేషన్ పెట్టామంటే ఫస్ట్ 10 మందికి తెలియాలి, అసలు మనం ఏ కార్యక్రమాలు చేయాలని కూడా ఫస్ట్ ఫౌండేషన్ తరఫున సమాజం తెలియాలనే ఉద్దేశంతో ముందుగా మా ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశం కూడా ఏంటంటే దీని మీద మేము రాయడం జరిగింది. ఫౌండేషన్ పెట్టే కూడా మేము చాలా రకాలుగా ఆలోచించినాం. ఎలా పేరు పెడితే బాగుంటుంది, ఎవరి పేరు పెడితే బాగుంటుందని, ఏ రాజకీయాలకు అతీత లేకుండా, ఎటువంటి కులాలకు కానీ సంఘాలకు కానీ అతీత లేకుండా, ఎటువంటి వాళ్ళ దగ్గరగా ఉండకూడదని ప్రధాన ఉద్దేశంతో అబ్దుల్ కలాం అంటే పిల్లలకు చదువుకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు మొత్తం అబ్దుల్ కలాం పేరు పెడితే ప్రతి పాఠశాలలో అబ్దుల్ కలాం పేరు తెలియనటువంటి పేరు ఎవరు ఉండరు. మిగతా కొన్ని పేర్లు పెడితే తెలిసిందో తెలియదు. అంటే మనం చేసేటువంటి విద్య ప్రధానంగా వైద్యం, సేవ, ఈ 3 కార్యక్రమాల ద్వారా మన ఫౌండేషన్ తక్షణం పనిచేస్తుంది. ఈ యొక్క అబ్దుల్ కలాం పేరు పెట్టడానికి గల కారణాలు ఏంటంటే